నమస్తే. మహాభారతం జీవన సందేశం. ఇది శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు రాసిన 314 పేజీల పుస్తకం. శీర్షికలో ఏముందో ఈ పుస్తకంలో అదే ఉంది. భారత సారం, సారతమం. మహాభారతం ప్రపంచ సాహిత్యంలోనే అపురూప గ్రంథరాజం. 1,00,000 శ్లోకాల ఈ ఇతిహాసం ప్రాచీన భారత చరిత్ర గ్రంథం. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేదో అది ఎచ్చటనూ లేనిది అని వ్యాసుల వారు ఘంటాపథంగా చెప్పిన మహాగ్రంథం ఇది. ఈ చరిత్రను బుల్లితెరకెక్కించిన శ్రీ బిఆర్ చోప్రా ధన్యులు. ఈ సీరియల్ తొలిసారిగా ప్రసారమైన సమయంలో రోడ్లు నిర్మానుష్యం అయిపోయి ఉండేవారని ఆ తరం వారు ఎరుగుదురు. 2020లో కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించిన కాలంలో ఆ మహాభారతం 198 భాగాలు 1-2 సార్లు మళ్ళీ చూపించారు. ఆ ఘట్టాల్లో చూస్తూ శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు ఈ ధారావాహికకు అక్షర రూపం ఇచ్చారు. లోగడ వీరి కలం ఎన్నో గ్రంథాలను విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం అందించింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని అందించిన అమృత వాక్కులు ఎన్నో ఉన్నాయి ఈ ప్రస్తుత గ్రంథంలో. ఈ మహాభారతం జీవన సందేశంలో 142 ఉపశీర్షికలు ఉన్నాయి. ఇవి చదివితేనే వ్యాసుల వారు అందించిన గొప్ప విషయాలు మనకు అవగతం అవుతాయి. భారతాన్ని ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టిలో కనిపిస్తుంది అన్నారు నన్నయ్య. ప్రస్తుత రచయిత సమాజ హితైషి, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, విద్యాభారతి సంస్థకు బాధ్యులు కావడం వల్ల భారతం ఒక నీతి శాస్త్ర నిధిగా వీరికి గోచరించింది. ప్రతి అధ్యాయం ప్రారంభంలో రచయిత సంగ్రహించి ఇచ్చిన కొటేషన్స్ ఒక చిన్ని పుస్తకం అవుతుంది. శ్రీకృష్ణ భగవానులు, విదురుడు, భీష్ముడు, యుధిష్ఠిరుడు, కుంతి, ద్రౌపది వంటి వారు నుడివిన వాక్యాల అమృత బిందువులు మనకి అందించారు రచయిత. అదేవిధంగా అన్ని అధ్యాయాల చివరి పేర ఒక బోల్డ్గా ఇచ్చారు. చాలా శ్రద్ధగా ఈ పుస్తకాన్ని అందించినట్లు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవన్నీ రచయిత సీరియల్ ద్వారా అందుకొని మనకు అందించిన విజయ సూత్రాలు సమాజంలో అందరికీ మార్గదర్శనం కలిగిస్తాయి. రచయిత విద్యారంగంలో ఉన్న కారణంగా ఈ గ్రంథంలోని విషయాన్ని 10 విభాగాలుగా విడదీసి అందించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, కార్యకర్తలుగా సామాజిక క్షేత్రంలో పనిచేస్తున్న వారికి, కుటుంబాలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు భారతం అందించిన సూత్రాలను కరతలామలకంగా అందించిన తీరు ప్రశంసనీయం. ఇంతేగాక ఆధ్యాత్మిక విషయాలను, సంస్థాగత విషయాలను, సామాజిక న్యాయాల్ని అందించారు. పాలకుల ధర్మాలు, నాటి రాజశాసనాలు, ప్రధాన పాత్రల మనస్తత్వాలను రాజు రాజ్యం అనే చివరి విభాగంలో అందించారు. మానవ స్వభావాన్ని, మానవ విలువలని విశ్లేషించి సమాజాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోవటానికి, కాపాడడానికి ఉపకరించే ఉత్తమ గ్రంథం ఇది అని ఈ పుస్తకాన్ని అభినందిస్తూ డాక్టర్ కె అరవిందరావు గారి మాటలతో పాఠకులు అంగీకరిస్తారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రచురించిన మహాభారతం జీవన సందేశం వెల 250 రూపాయలు. సాహిత్య నికేతన్లో కూడా లభిస్తుంది, శ్రీ సరస్వతి విద్యాపీఠంలో కూడా లభిస్తుంది. ధన్యవాదాలు. సమీక్ష బిఎస్ శర్మ.